మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం మనం. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ కి వివిధ సమస్యల మీద అనేక మంది వచ్చారు. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ జేఎస్సీ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ కలెక్టర్కు అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. ప్రధానంగా వారికి సబ్సిడీకి సంబంధించిన రుణాలను సక్రమంగా అందించడం లేదని దానికి సంబంధించి వారి సమస్యలు తెలుపుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు మనం వారితోనే ఉన్నాం. ఒకసారి సార్ మీ పేరు ఏం చెప్పండి. నా పేరు ఒన్నూరప్ప, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్త జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాం. 2021 నుండి కూడా మాకు సబ్సిడీలు రాలేదు. మేము పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కాదు, మావన్నీ చిన్న చిన్నవి, ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలు, కార్లు, చిన్న చిన్న క్వాలీస్, ఇటాచి బండ్లు ఈ విధంగా రకరకాలుగా తెచ్చుకున్నాము. మా అనంతపురం జిల్లాలో పంటలు లేక చాలా ఇబ్బందులు పడి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము. మీరు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాము అని అంటున్నారు. ఆ పారిశ్రామికవేత్తలుగా ఎస్సీ ఎస్టీలను కూడా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుని ఈరోజు 2019 నుంచి 2024లో పాలసీలో లేని విధంగా, పాలసీలో 100% ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పి జీవో వచ్చింది. కానీ ప్రభుత్వం ఈరోజు 10%, 20%, 40% ఇవ్వడం వల్ల మేము దారుణంగా చితికిపోతున్నాము. మా పరిస్థితులు రోడ్డును పడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు దయచేసి అర్థం చేసుకుని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ఈ విడతల వారీగా కాకుండా 100% మొత్తం చెల్లించాలని ముఖ్యమంత్రి గారిని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి టీజీ భరత్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని కనీసం అనంతపురం జిల్లా వారి కన్నా కేవలం 30 కోట్లు ఇస్తే 359 మందికి న్యాయం అవుతుంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఉన్నాము. ఒక్కొక్కరు 4,000 వేసుకున్న 32,000 మంది. మేము ఒక్కొక్కరికి 10 నుంచి 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. దాదాపు 1.5 లక్ష మంది మా దగ్గర పనిచేస్తున్నారు. పనిచేస్తున్న వాళ్ళు కూడా మాకు అనుకూలంగా ఉన్న ఎస్సీ ఎస్టీలనే మేము పెట్టుకున్నాము. మీరు నిజంగా పారిశ్రామికవేత్తలుగా ఎస్సీ ఎస్టీలను చేయాలనుకుంటే దయచేసి మాకు 100% సబ్సిడీ విడుదల చేయాలని మేము మిమ్మల్ని వేడుకొనిచున్నాము. ప్రభుత్వాన్ని వేడుకొని దయచేసి మాకు ఈ నవంబర్ 14, 15 మీరు ఎంతో గొప్పగా దేశాలు తిరిగి విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ వైజాగ్ లో 14, 15 సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారు. మన లోకల్ గా ఉన్నటువంటి, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మేము పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలేం కాదు, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలము. మాకు సపోర్ట్ చేసి దయచేసి మాకు 100% ఇవ్వాలని 2021 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు మాకు ఇదే విధంగా అన్యాయం చేశాడు. ఇప్పుడు మీరు కూడా అదే విధంగా చేస్తే మా పరిస్థితి ఏమి ఆలోచన చేయాలని 2021 నుండి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయినా కూడా మాకు సబ్సిడీలు రాలేదు. ఆ ప్రభుత్వం మోసం చేసిందని ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇది కూడా అట్లా చేస్తే ఎట్లా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి ఇండస్ట్రీస్ ఎటువంటి ఉన్నాయి సార్? మీడియా మిత్రులకు, ఎస్టీ ఎస్సీ సభ్యులందరూ మేము రావడం కారణం ఏమంటే 2021 నుంచి ఇంతవరకు ఏ జీవోలో కూడా ఆపు 20%, 10%, 40% అనేది లేదు జీవోలు. ఇంతకుముందు ఏ రకంగా 100కి 100 మాటలు చేశారో ఆ ప్రకారంగా వేయాలని మా కోరిక. మమ్మల్ని చాలా అన్యాయం అయిపోతా ఉన్నాం. ఈరోజు ఈ ఊరు పంటలు లేక జిల్లాలో చాలా మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక ఆ మోటార్ బిల్ మీద ఆధారపడి చిన్న చిన్న బండ్లు, జేజీపీలు, టాటా ఎక్స్లు, ఐచర్లు, ఈ జిల్లాలో 400-500 మంది దాని మీద ఆధారపడి ఉన్నాం. ఇండస్ట్రీ బండలు, గ్రానైట్, జేజీపీలు, ఐచర్లు, చిన్న చిన్న కార్లు, అవి మాకు పెద్ద సబ్సిడీ ఇంకా సార్. ఒక్కొక్కరికి 10 లక్షల, 5 లక్షల, 4 లక్షలే. దాంట్లో కూడా 40% అంటే అది ఏంటికి చాలేదు. బ్యాంకులు కట్టుకుంటే ఇబ్బంది పడుతున్నాం. 40% ఇస్తా. 45% అంటే 15 లక్షలు శాంక్షన్ అయినోనికి 5 లక్షలు, 4 లక్షలు వేస్తున్నారు. అది కూడా ఏమి 2022 నుంచి 2024లో కొద్ది పడింది. వాళ్ళకి చాలా అన్యాయం అయిపోతుంది. అంటే వెనుక ముందు లేకోకుండా వాళ్ళ గైడ్ లైన్స్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు ఉండారో మాకు తెలియదు. కానీ కొన్ని సమస్యల వల్ల ఎన్నుకు ముందు చేస్తా ఉన్నారు. వాటికి మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాం. మొత్తము 100% రిలీజ్ చేయాలని అడుగుతున్నాం. సెక్రటరీకి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, ముఖ్యమంత్రికి వెళ్ళాం. అన్ని ఎక్కడ పోయినా న్యాయం జరగలేదు సార్. మీడియా
మీ మీడియా తరపున మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా 100కి 100 మాటలు సబ్సిడీ వేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒకటే వినపము. కొంచెం పడి కొంచెం పడుకోకుండా ఉంటే బ్యాంకు వాళ్ళకి మేము వడ్డీలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం సార్. అందరికీ వందనాలు. చాలా మందికి ఏమైందంటే లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అంటేనే వాళ్ళకి లోన్ ఇవ్వడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ 5 yearsకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సబ్సిడీ అమౌంట్ వస్తే దాని అమౌంట్తో కొంచెం ఏదో వ్యాపారం చేసుకోగలరు. అది రాకపోవడం వల్ల బ్యాంకు వాళ్ళు వదలట్లేదు. దానికోసం అని చెప్పేసి మళ్ళీ అప్పులు చేసి లోన్ చాలా మంది తీర్చారు. ఇప్పటికైనా వస్తుంది ఇన్సెంటివ్ అంటే ఇప్పటికీ రావట్లేదు ఇన్సెంటివ్. ఇప్పుడు తీరా బాబు గారు వచ్చిన తర్వాత 10%, 20%, 40% అని చెప్పేసి రిలీజ్ చేశారు. బట్ కానీ మాకు ఆల్రెడీ దానివల్ల ఈఎంఐలు వల్ల బ్యాంకులో ఇబ్బంది అయిపోయి చాలా మందికి సివిల్ స్కోర్ బ్యాక్ అయిపోవడం కానీ లోన్స్ రాకుండా అయిపోవడం కానీ జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా మంది అప్పులు చేసి కారు లోన్లు కడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలని డెవలప్ చేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇదండి పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆదరణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకించి 10%, 20% కాకుండా 100% సబ్సిడీ మొత్తాన్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.